జగన్ పాలనలో టిట్కో ఇళ్లు పేదలకు అందకుండా చేశారని మండిపడ్డారు మంత్రులు రామానాయుడు, నారాయణ. రాష్ట్రంలోని టిట్కో గృహాల సముదాయంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులను మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. టిట్కో గృహాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, మంజూరైన ఇళ్లు కూడా తగ్గించిందని విమర్శించారు. టిట్కో గృహాలను నిర్మించిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేదని, ఆ కాంట్రాక్టర్లు ఇప్పుడు బిల్లుల కోసం తిరుగుతున్నారని తెలిపారు. పాలకొల్లులో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేస్తామన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను జగన్ ఎందుకు మూసివేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, అయినా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. పాలకొల్లు పట్టణాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ టిట్కో గృహాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు త్వరలోనే అందిస్తామని తెలిపారు. మంత్రులు నారాయణ, రామానాయుడులను టీడీపీ శ్రేణులు దారి పొడవునా పూలతో స్వాగతం పలికారు.